Hi, sir. Hi, everyone. Hello, namaste, adab, shashrikal. Hi, this is your Lucky Lakshmi. Thank you so much for gracing our event. Ram Gopal Verma, sir. అందరిలో జీవుల కంటే అందటికన్నా వింత అయిన జీవి ఎవరన్నా ఉన్నారంటే దట్ ఈస్ ఆర్ ఆర్జీవి. వెల్కమ్ టు ద షో, సార్. Welcome and adab. This is your Lucky Lakshmi and ee roju RGV Creations presents the pre-release event of Sari. So Sari అనగానే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది 6 yards of pure elegance. And RGV sir అంటే గుర్తొచ్చేది చెప్పను. సో బేసిక్గా ఆర్జీవి సార్ ఏంటి, శారీ ఏంటి, అసలు దీనికి సంబంధం ఏంటి అని అడుగుతారా? ఆర్జీవి సార్ని మనం గుర్తుపెట్టుకోవాలంటే ఒక రంగీలా, ఒక శివ, అలానే ఒక రక్త చరిత్ర, అలాంటి హార్ష్ టైటిల్స్గా చూసిన ఆ మనిషిని ఇప్పుడు ప్రస్తుతం శారీ అని సాఫ్ట్ టైటిల్తో ఎందుకు లాంచ్ చేయాలనుకున్నారు? అందరికీ వచ్చే క్వశ్చన్. ఆరాధ్యాదేవిని శారీలో చూసి మెస్మరైజ్ అయిపోయారంట. దిస్ ఇస్ వాట్ హీ సెడ్. సో ఇదే నేపథ్యంలో అసలు ఏం జరుగుతోంది, శారీ దేని గురించి అని అంటే మీరు పోస్టర్స్ అవన్నీ చూసినట్లయితే టూ మచ్ లవ్ క్యాన్ బీ స్కేరీ. ఎంతమంది ఇది రియల్ లైఫ్లో ఫేస్ చేస్తూ ఉంటారు? బికాజ్ లవ్ గురించి చాలామంది తప్పించిపోయి సూసైడ్ చేసుకొని ఆ లవ్ ఎంత పిచ్చినిస్తుందంటే ఈధర్ మనమన్నా చచ్చిపోవాలి లేదంటే అవతల వాళ్ళన్నా చంపేయాలన్నంత ఆ ఫీల్, ఆ డెప్త్ లోపలికి వెళ్ళిపోతాం. సో అలాంటి ఒక మంచి మెసేజ్ ఈ మూవీలో ఉందని చెప్తాను. ఎందుకంటే ఇక్కడ హీరోకి మనం ఏమంటున్నామంటే ఎప్పుడైతే హీరోయిన్ నో చెప్తుందో తనకి ఎస్ అని అర్థమవుతుంది. సో చాలామంది రియల్ లైఫ్లో కూడా నో అంటే ఎస్ అని అర్థం చేసుకుంటారు, విచ్ ఇస్ అగైన్ క్రియేటింగ్ అ ప్రాబ్లం. చాలామంది చెప్తూనే ఉంటారు. ఇప్పుడు మనం రెగ్యులర్గా ఫోన్ చేసి ఎవరితోనో మాట్లాడాలన్నా కానీ రింగ్ టోన్ కన్నా ముందు వచ్చేది సోషల్ మీడియా నేరగాలకి దూరంగా ఉండండి అని చెప్తూ ఉంటారు. వాళ్ళు ఎంత చెప్పినా కానీ మనకు అసలు వినం. యాజ్ ఆర్జీవి సార్ సెడ్, ప్రతిసారి ఆయన ఏమంటారంటే నేను ఏదో చెప్తే నువ్వు చేస్తావని కాదు, నీకు చేయాలని ఉంటే నువ్వు చేస్తావంటారు. అట్ ద సేమ్ టైం ఆర్జీవి సార్ అలాగే చెప్తారు కాబట్టి ఇప్పుడు నేనేదో చెప్తాను లేదా ఇంకెవరో ఏదో చెప్తారని ఎవరిలో చేంజ్ రాదు, వస్తుందని మనం ఎక్స్పెక్ట్ చేయడం కూడా మూర్ఖత్వం. సో ఈ మూవీలో చాలామంది మూవీని చూసి ఆ హీరో లాగా అవ్వాలి, ఆ హీరోయిన్ లాగా అవ్వాలి, లేదా ఆ మూవీ లాగా నేను కూడా ఏదో బిగ్ షాట్ అయిపోవాలి అని అనుకుంటారు. కాబట్టి మూవీసే మన బ్రెయిన్స్కి ఎక్కుతుంది కాబట్టి మూవీ రూపంలో ఆర్జీవి సార్ ఒక ప్రెజెంట్ చేస్తున్నారు. అండ్ శారీ అని అనగానే ప్రతి ఒక్కరికి శారీ గురించే థాట్స్ వెళ్తూ ఉంటాయి. శారీలో అది ఉంటుందేమో, శారీలో ఇది ఉంటుందేమో అని. బట్ టు బీ ఆనెస్ట్, శారీలో సోషల్ మీడియాలో జరిగే నేరాల గురించి కూడా ఉంటుంది. శారీ గురించి మాట్లాడినప్పుడు శారీ గురించి మాత్రమే కాదు, ఇట్ ఇంప్లాయిస్ ఇంటూ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఈచ్ లైఫ్. అంటే మనం రెగ్యులర్ లైఫ్లో ఏదైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటామో ప్రతి ఒక్క దాని గురించి కూడా అది క్లియర్గా డిస్క్రైబ్ చేస్తూ ఒక ఎంటర్టైన్మెంట్, అంటే మూవీ అనేది ఒక ఫార్మ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ కాబట్టి ప్రజలకు అర్థమయ్యే విధంగా ఎలా చెప్పాలో అలా చిత్రీకరించి అందంగా చేశారు.
So this event is powered by Snow Kingdom and co-sponsored by Dronex and Rhythm Asset Management. అద్భుతమైన ఆడియో మేనేజ్ చేసిన వాళ్ళు మ్యాంగో అండ్ ఆల్సో ఈ ఈవెంట్ని మరింత గ్రేస్ఫుల్ చేసే వాళ్ళు వజ్రా ఈవెంట్స్. వి లుకింగ్ ఫార్వర్డ్ టు వర్క్ విత్ వజ్రా ఈవెంట్స్ మోర్. ఇట్లాంటి సక్సెస్ ప్రెస్ మీట్స్కి, ప్రీ రిలీజ్ ఈవెంట్స్కి కూడా వీళ్ళు ఇంత గ్రేషియస్ ప్రెజెన్స్ని కూడా అందరికీ ఆర్గనైజ్ చేస్తున్నారు కాబట్టి. అండ్ ఇలాంటి ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు టు బీ ఆనెస్ట్ సోషల్ మీడియాలో చాలా నేరాలు ఘోరాలు జరుగుతుంటాయి. ఎట్ ద కాస్ట్ ఆఫ్ లూజింగ్ వన్స్ లైఫ్. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఇద్దరు అమ్మాయి అబ్బాయిలు టెక్స్ట్ చేస్తున్నారు అంటే ఎవ్రీబడి షోస్ ఎగ్జైట్మెంట్ ఆన్ ద ఫస్ట్ గో. బట్ దెన్ సడన్గా ఎవరన్నా దీని గురించి ఆలోచించారా? అవతల వాళ్ళు అబ్బాయా అమ్మాయా? అసలు అకౌంట్ మేనేజ్ చేసేది వాళ్ళేనా కాదా? నోబడి. ఐ మీన్ ఇది ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన థాట్ అని నేను చెప్తాను. బికాజ్ ఎగ్జైట్మెంట్లో మనం కొత్తగా ఎక్స్ప్లోర్ చేస్తాము. సోషల్ మీడియా వల్ల చాలామందికి రీచ్ వస్తుంది, నెట్వర్కింగ్ పెరుగుతుంది అండ్ ఎక్కడ ఎవరున్నా కానీ త్రూ వయా సోషల్ మీడియా మనం కనెక్ట్ అవ్వచ్చు, విచ్ ఇస్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ ఇట్. బట్ వాట్ అబౌట్ దిస్ సాడ్ పార్ట్ అబౌట్ ఇట్? బికాస్ కాయిన్కి కూడా రెండు సైడ్లు ఉంటాయి కాబట్టి సోషల్ మీడియా ఈజ్ ఆల్సో హ్యావింగ్ ప్రోస్ అండ్ కాన్స్, విచ్ దిస్ మూవీ విల్ కీన్లీ టేక్ యూ టు దాట్. అంటే అసలు ఏం జరుగుతుంది, సోషల్ మీడియా వల్ల ఎంత బెస్ట్ పార్ట్ ఉందో అంతే బ్యాడ్ పార్ట్ కూడా ఉందని చెప్పుకుంటూ వస్తుంది. అండ్ రీసెంట్గా ట్రెండ్ అయిన గిబ్లీ ఎఫెక్ట్ ఎంతమందికి తెలుసు? ఎంతమంది యూజ్ చేశారు వాళ్ళ ప్రొఫైల్స్లో? నైస్, గుడ్ నెంబర్ ఆఫ్ హ్యాండ్స్, థ్యాంక్ యూ. సో గిబ్లీ ఎఫెక్ట్ని యూజ్ చేస్తున్నాం అందరూ. ఎందుకు? ఫియర్ ఆఫ్ ఫోమో. అంటే వాళ్ళందరూ వాడారు, మేము స్టోరీలో ఇప్పుడు అర్జెంట్ పోస్ట్ చేయకపోతే ఏదో అయిపోతుంది అని చెప్పి మనం పోస్ట్ చేస్తూ ఉంటాం. అలాంటి ఒక సిచ్యువేషన్లో ఇండైరెక్ట్గానో డైరెక్ట్గానో మీరే ఒక ఏఐ జనరేటెడ్ కంటెంట్కి మీ ప్రైవేట్గా ఉన్న ఫొటోస్ని తీసుకోండి, ఇది మా ఫొటోస్, ఇప్పుడు నాకు గిబ్లీ ఇచ్చేసేయండి, ఈ ఫొటోస్ని మీరు తర్వాత ఎప్పుడు ఎక్కడ యూజ్ చేస్తారో నాకు సంబంధం లేదు అన్నట్టుంది. దీని గురించి ఆలోచించకుండా ప్రతి ఒక్కరు గిబ్లీ వచ్చింది, గిబ్లీ గిబ్లీ ఇట్స్ మేకింగ్ అవర్ ఇమేజెస్ సో క్యూట్ స్వీట్ అనుకుంటారు. ఫేసెస్ని కవర్ చేసి కార్టూన్ ఇమేజ్ లాగా కన్వర్ట్ చేస్తుంది అనుకుంటారు. బట్ దెన్ ఎక్కడ దాకా ఈ ఎక్స్టెంట్ వెళ్తుంది? ఎవరో మీ ఫొటోస్ని మార్ఫ్ చేసి నేక్డ్ వీడియోస్లా కన్వర్ట్ చేసి పైరసీ క్రియేట్ చేసి దాన్ని 10 ప్లాట్ఫామ్స్లో పెట్టి అబ్యూస్ చేయక్కర్లేదు. మీరే మీ ఫొటోస్ని, మీ ప్రైవేట్ ఫొటోస్ని పబ్లిక్ ఫొటోస్గా చేస్తున్నారు. అండ్ ఆ జనరేటెడ్ కంటెంట్ ఏదైతే ఉంటుందో ఏఐ ప్లాట్ఫామ్స్ అన్నీ సేఫ్ అని మీకు తెలుసా? తెలియనప్పుడు వాడకూడదు అనేది మా సూచన, ఇంకా మా హెచ్చరిక. బట్ ప్రస్తుతం సారీలో ఏముంటుంది అని అంటే అందమైన హీరోయిన్ ఉంటుంది, అలాగే ఆర్జీవి సార్ చెప్పిన అందమైన మాటలు ఉంటాయి. అండ్ మా హ్యాండ్సమ్ హంక్ సత్య ఎంత నార్మల్గా యాక్ట్ చేశారంటే అసలు తన ఎక్స్ప్రెషన్కి ప్రతి ఒక్కరు చూసే వాళ్ళకి కూడా సైకిక్ కండిషన్ అర్థమైపోతుంటుంది, ఇంత సైకిక్గా కూడా ఉంటారా అని. బట్ రెగ్యులర్ లైఫ్లో మనం పొజెసివ్ అవుతూ ఉంటాం కాబట్టి, లవ్ చేస్తూ ఉంటాం కాబట్టి, ఎవరినన్నా అడిగితే వాట్ ఈస్ బీయింగ్ పొజెసివ్ ఆర్ వాట్ ఈస్ బీయింగ్ టాక్సిక్ అంటే ఊరికే ఎక్కడున్నావు అని అడుగుతారు, లేదంటే డౌట్స్ పడుతుంటారు. దిస్ ఇస్ ద లెవెల్ ఆఫ్ టాక్సిసిటీ మ్యాక్సిమం వి సా ఇన్ ఎవ్రీ రిలేషన్ ఇన్ రెగ్యులర్ లైఫ్. బట్ ఈ మూవీ చూసినప్పుడు టాక్సిసిటీ అంటే ఏంటి, ఈ లెవెల్ టాక్సిసిటీ కూడా చూపించగలుగుతున్నారు అంటే అది ఓన్లీ ఆర్జీవి సార్ వల్లనే పాసిబుల్ అవుతుంది. అండ్ ప్రస్తుతానికి శారీ మూవీ April 4th వైడ్గా రిలీజ్ అవబోతుంది, ఖచ్చితంగా బ్లాక్ బాస్టర్ అవబోతుంది. అండ్ ఇలాంటి ఒక మంచి రిలీజ్ చేయడానికి ప్రీ రిలీజ్కి వచ్చిన మీ అందరికీ సుస్వాగతం. ప్రస్తుతానికైతే ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేయబోతున్నాము. అండ్ లెట్స్ వెల్కమ్ అవర్ ప్రొడ్యూసర్ సార్ రవివర్మ గారు ఆన్ స్టేజ్ టు ఇన్వైట్ సత్యనారాయణ గారు. Let's welcome Ravi Shankar Verma Garu, the producer of Saree. Ram Satyanarayana Garu is the producer of 5 multiple films that is under the RGV's banner again. Ice Cream producer. సార్ మీ మాటల్లో శారీని మీరు డిస్క్రైబ్ చేయాలి అని అంటే మీ అనుబంధం ఆర్జీవి గారితో 5 ఫిల్మ్స్ అనేది చిన్న మాట కాదు, మామూలు విషయం కాకుండా మళ్ళీ శారీకి మీరు రావడానికి వాట్ మోటివేటెడ్ యూ? ఆర్జీవి గారు అంటే ఒక మందులు అంటేనండి, ఒకసారి అలవాటైతే ఆయన వదలలేం. అలాగా 2014 వరకు నేను ఎవరో జనానికి తెలియదు. 2014తో ఆయనతో ట్రావెలింగ్ స్టార్ట్ అయిన తర్వాత నేను ప్రేక్షకులకి ఇండస్ట్రీకి కూడా తెలిసి వచ్చింది. అంటే నేను ఈవేళ ఈ స్టేజ్ మీద ఉంచడానికి కారణం ఓన్లీ ఆర్జీవి ఈజ్ మై గాడ్ అండ్ మై బాస్. ఎందుకంటే ఒక మనిషిని ఎలా ప్రేమించాలో ఆయన తెలుసు, ఒక నిర్మాతని ఎలా నిలబెట్టాలో తెలుసు. ఆయన ఒకే ఒక స్లోగన్ చెప్పారు నాకు, నువ్వు తీసిన సినిమా ఫ్లాప్ అవ్వచ్చు కానీ నువ్వు ఫ్లాప్ అవ్వకూడదు అనే ఒక కొటేషన్తో ఈవేళ ఇండస్ట్రీలో ఇన్ని సినిమాలు తీసి
ఆయన ముందు గర్వంగా నించోగలిగానంటే దానికి కారణం ఓన్లీ మై బాస్ ఆర్జీవి. జనరల్గా ఆడదానికి ఆడదే శత్రువు అంటారు, అలాగే డైరెక్టర్లకి డైరెక్టర్లే శత్రువు అంటారు. కాదు, ఆయన డైరెక్టర్ అయ్యి ఉండి ఆయన దగ్గర ఉన్న సుమారు ఒక 70-80 మంది డైరెక్టర్లని చేసిన ఘనత ఓన్లీ ఆర్జీవి గారే. మరి ఈ ఇండస్ట్రీలో ఏ డైరెక్టర్ దగ్గర కూడా అంతమంది పనిచేసి డైరెక్టర్లు అవ్వాల. ఈవేళ ఇండస్ట్రీలో నెంబర్ 1 డైరెక్టర్గా ఉన్న చాలామంది డైరెక్టర్లు, నేను పేర్లు చెప్పట్లేదు కానీ ఆయన దగ్గర పనిచేసి ఆయన బ్రాండ్ నుంచి వచ్చిన వాళ్ళే. కాబట్టి ఆర్జీ గారు ఎప్పుడూ ఇలాగే శారీ లాంటి సినిమాలే తీస్తూ మమ్మల్ని అందరినీ ఆనందపరుస్తూ ప్రేక్షకుల్ని ఇటు ఇండస్ట్రీని సేవ్ చేసే ఏకైక వ్యక్తి మా ఆర్జీవి గారు. ఈ మధ్య రిలీజ్ అయిన సినిమాలు 70 కోట్లో తీస్తే సినిమా అది 20 కోట్లే చేస్తుంది. అలాగే వేరే సినిమా 20 కోట్లు తీస్తే 70 కోట్లు చేసింది. దానికి కారణం ఏంటంటే కంటెంట్. ఆ కంటెంట్ మా ఆర్జీ గారి సినిమాలో ఉంది, ఈ శారీ సినిమాలో ఉంది. కాబట్టి ఈ శారీ కొన్న డిస్ట్రిబ్యూటర్లకి, మా నిర్మాత వర్మ గారికి, అందరికీ కూడా ఇది డబ్బుతో పాటు పేరు కూడా తెచ్చిపెడుతుంది. ఆల్ ది బెస్ట్ ఎంటైర్ టీమ్ శారీ. థ్యాంక్ యూ. Thank you, sir. Raghavarma Garu, I want you to launch this song. Yeah, play the song. Prema, prema, prema. నీకోసం నా నిరీక్షణ. నీకోసం నా అన్వేషణ. యవ్వనం అనుదినం పలకరిస్తున్నది. ప్రాణమే ప్రేమకై కలవరిస్తున్నది. తన్మయం తనువంతా కమ్మేసినట్టున్నది. ఎప్పుడు నువ్వేలే నా తోడు ఈ జన్మకి. జన్మకి కానుక నువ్వేలే ప్రేమ. చల్లగా తాకవా కమ్మని ప్రేమ. చుమ్మనే తుమ్మెదై సంగీతమై రానువు. నా సొంతమై నువ్వు సదా ఉంటానను. జన్మకి కానుక నువ్వేలే ప్రేమ. I want love, I want love, I want love forever. I need you, I need you, I need you forever. I want love for my breath, for my body, for my joy, for my loneliness. ఎండే నన్ను తాకితే నువ్వు నీడ అవ్వాలి. చలిలో నేనే వణుకుతుంటే నువ్వు కౌగిలవ్వాలి. ఎండే నన్ను తాకితే నువ్వు నీడ అవ్వాలి. చలిలో నేనే వణుకుతుంటే నువ్వు కౌగిలవ్వాలి. ఎన్నెన్ని కాలాలైనా నువ్వేలే నాతో. ఏదేమి అయినా గాని నా జత నీతో. నా ఈ హృదయమే నీదేలే రాజయ్య.
wow. Did you guys look at the intensity of the song? స్క్రీన్ మీదే ఇంత ఇంటెన్స్ ఉన్న సాంగ్ అసలు ఇదే స్టేజ్ పైన రీక్రియేట్ చేస్తే ఎలా ఉంటుంది? ఎస్, లెట్స్ వెల్కమ్ ద కొరియోగ్రఫీ టీమ్ బై సుభాష్ మాస్టర్ అండ్ థన్వి. అసలు ఇదే సాంగ్ పైన ఇక్కడ అదే సేమ్ ఇంటెన్సిటీని క్రియేట్ చేయడానికి బ్యూటిఫుల్, అమేజింగ్ అండ్ హాట్ డాన్సర్స్ కూడా మీ ముందుకు రాబోతున్నారు. ప్రేమ 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 నీకోసం నా నిరీక్షణ నీకోసం నా అన్వేషణ అనుదినం పలకరిస్తున్నది ప్రాణమే ప్రేమకై కలవరిస్తున్నది తన్మయం తనువంతా కమ్మేసినట్టున్నది ఎప్పుడు నువ్వేలే నా తోడు ఈ జన్మకి జన్మకి కానుక నువ్వేలే ప్రేమ చల్లగా తాకవా కమ్మని ప్రేమ చుమ్మనే తుమ్మెదై సంగీతమై రాను నా సొంతమై నువ్వు సదా తోడు ఉంటానను జన్మకే కానుక నువ్వేలే ప్రేమ I want love, I want love, I want love forever. I need you, I need you, I need you forever. I want love for my breath, for my body, for my joy, for my loneliness. ఎండే నన్ను తాకితే నువ్వు నీడ అవ్వాలి చలిలో నేనే పడుకుతుంటే నువ్వు కౌగిలవ్వాలి ఎండే నన్ను తాకితే నువ్వు నీడ అవ్వాలి చలిలో నేనే పడుకుతుంటే నువ్వు కౌగిలవ్వాలి జన్మకి కానుక నువ్వేలే ప్రేమ చుమ్మనే తుమ్మెదై సంగీతమై రాను నా సొంతమై నువ్వు సదా తోడు ఉంటానను జన్మకి కానుక నువ్వేలే ప్రేమ చల్లగా తాకవా కమ్మని ప్రేమ చాలా బాగుంది. ఎస్, ఈ మూవీని చూడడానికి ద వెరీ ఫస్ట్ రీజన్ ఆర్జీవి గారు ఎంత ఈక్వలో అంతే ఈక్వల్గా అట్రాక్ట్ చేస్తూ అసలు ఎవరు ఎక్కువ అనేది పోల్చుకోలేకపోతున్నామంటే ది ఓన్లీ రీజన్ ఇస్ ఆర్ బ్యూటిఫుల్ ఆరాధ్యాదేవి. సో నౌ ఆరాధ్యాదేవిని ఎందుకు చూస్ చేసుకున్నారు ఆర్జీవి సార్ అని అంటే వన్ ఆఫ్ హర్ రీల్స్, అంటే ఎల్లో శారీలో ఒక రీల్స్ చేసి, అగైన్ ఐ టోల్డ్ యూ అబౌట్ సోషల్ మీడియా వైరల్ కావడానికి ఏదేదో రీల్స్ చేస్తూ ఉంటారు అని చెప్పి, బట్ దెన్ దిస్ రీల్ హెల్ప్డ్ హర్ అ లాట్ బికాస్
నార్మల్గా చదువుకొని బోర్ కొట్టి ఒక ఫోటోగ్రాఫర్తో కొలాబరేట్ అవుదామా అని చెప్పి ఒక మంచి శారీ కట్టుకొని ఒక రీల్ చేసింది. ఆ రీల్ ఎవ్వరి కంట్లో పడకుండా ఆర్జీవి సార్ కంట్లో పడిన తర్వాత ఈ అమ్మాయిని మనం శారీ అనే సినిమాలో ఎందుకు తీయకూడదు అని చెప్పి హీ స్టార్టెడ్ సర్చింగ్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ గర్ల్. అండ్ తిన గురించి ఎతకని ఊరు లేదు, జరగని మీము లేదు, పెట్టని ట్వీటు లేదు. అంత ఫేమస్ అయిపోయి ఎక్కడ ఆరాధ్య ఎక్కడ అంటే ఎక్కడో కేరళలో దొరికింది. ఆ కేరళ నుంచి అందమైన అందగత్తిని తీసుకొని తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేశారు ఆర్జీవి సార్. సో ఇదంతా జరిగిన తర్వాత ఒక హీరో ఉండాలి కదా, హీరోని కూడా ఎక్కడి నుంచైనా తీసుకొని రావాలి కదా. ఒక మంచి హ్యాండ్సమ్ హీరో కావాలంటే హ్యాండ్సమ్గా ఉంటే సరిపోదు, యాక్టింగ్ కూడా చింపేయాలి కదా అని చెప్పి ఢిల్లీ నుంచి సత్య గారిని తీసుకొచ్చారు. ఎంత అక్యురేట్గా వీళ్ళిద్దరి కాంబినేషన్ ఉందంటే ఆ సీన్స్ చూసిన ప్రతి ఒక్కరి మైండ్ బ్లో అయిపోతుంది. ఐ కెన్ అష్యూర్ యూ దిస్. అండ్ ఫెంటాస్టిక్గా వీళ్ళు ఇంత పర్ఫార్మెన్స్ చేయడానికి కారణం వాళ్ళలో ఉన్న ఇన్నేట్ టాలెంట్. ఇది ఒకటి చెప్తే చేయడం కాదు, లేదంటే వాళ్ళు పేమెంట్ వస్తుంది కదా అని చేయడం కాదు. వాళ్ళకి ఎప్పుడైతే ఆ టాలెంట్ని ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటుందో, షీ ఈజ్ అన్ అమేజింగ్ డాన్సర్. తను డాన్స్ చేసేటప్పుడు చుట్టూ ఎంతమంది ఉన్నా పట్టించుకోదు, ఎన్ని కెమెరాస్ ఉన్నా అస్సలు ఫియర్ అనేది ఆమె ముఖంలో కాదు, బాడీలో కాదు, ఎటు పక్క కూడా కనిపించదు. అలాంటి ఒక మంచి యాక్ట్రెస్ ఆరాధ్యదేవిని తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ రామ్ గోపాల్ వర్మ సార్. అండ్ ఇదే నేపథ్యంలో అసలు ఇదంతా ఎందుకు జరుగుతోంది, ఎందుకు శారీ అనే థాట్ ప్రాసెస్ వచ్చింది, ఎందుకు శారీని తీయాలనుకున్నారు అంటే ఇట్ ఈస్ జస్ట్ ఫర్ ఎ చేంజ్. శారీ చూసిన ప్రతి ఒక్కరు విల్ గెట్ టు నో వాట్ యాక్చువల్ రియాలిటీ ఇస్. రియాలిటీలో బతుకుతున్నామని అపోహపడుతున్నామే తప్ప అసలు రియాలిటీ ఏంటి అనేది మర్చిపోతున్నాం. సోషల్ మీడియా వల్ల చాలామంది బెనిఫిట్ అవుతున్నారు, బట్ చాలామంది ఎఫెక్ట్ కూడా అవుతున్నారు. రీసెంట్గా వచ్చిన బెట్టింగ్ యాప్స్ కావచ్చు, లేదంటే మార్ఫింగ్ కావచ్చు, ఏఐ జనరేటెడ్ కంటెంట్ కావచ్చు, ఇంత ఎఫెక్ట్ అవ్వడం వల్ల వేరే వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది. ఇదంతా ఈ మూవీలో ఎంత ఎంటర్టైనింగ్గా ఒక మెసేజ్ ఓరియంటెడ్ మూవీగా చేయగలుగుతారు అని అంటే హోల్ క్రెడిట్ గోస్ టు ఆర్వీ టాలెంట్స్ అండ్ క్రియేషన్స్ టీమ్. సో ఇదంతా మీరు చూడాలి, విజువల్గా ఎక్స్పీరియన్స్ చేయాలి అని అంటే April 4th కోసం వెయిట్ చేస్తూనే ఉండాలి. ఐ మైసెల్ఫ్ ఐమ్ వెయిటింగ్ టు వాచ్ దిస్ ఫిల్మ్ వన్స్ అగైన్. సో అసలు ఏం జరుగుతోంది ఏంటి ఇదంతా మూవీలో ఏం కావాలి అని నేను చెప్పిన దానికన్నా మీరు చూస్తేనే మీకు అర్థమవుతుంది. ప్రస్తుతానికి సెకండ్ సాంగ్, ఫస్ట్ సాంగ్లోనే ఇంత వేడి పుట్టించారు అంటే సెకండ్ సాంగ్ ఎలా ఉండబోతుంది, థర్డ్ సాంగ్ ఎలా ఉండబోతుంది అనేది ఎగ్జైట్మెంట్ ప్రతి ఒక్కరికి వచ్చి ఉండాలి. అయితే ప్రస్తుతానికి సెకండ్ సాంగ్ని ఇంట్రడ్యూస్ చేయడానికి డ్రోన్స్ నుంచి వీ హ్యావ్ సతీష్ సార్. ఐ వుడ్ లైక్ టు వెల్కమ్ యూ ఆన్ ద స్టేజ్. స్టేజ్ ఖాళీగా ఉంది, కొంచెం అందాన్ని యాడ్ చేయాలి అంటే వీ హ్యావ్ టు కాల్ అ బ్యూటిఫుల్ గార్జియస్ సూపర్ క్వీన్ ఆరాధ్యాదేవి గారు. ప్లీజ్ గెట్ ఆన్ టు ద స్టేజ్. అండ్ ఆల్సో సెకండ్ సాంగ్ లాంచ్ చేయడానికి ఆరాధ్యాదేవితో పాటు హ్యాండ్సమ్ హంగ్ కూడా ఉంటే బ్యాలెన్స్ అవుతుందని నా ఒపీనియన్. మీరు కూడా అదే అనుకుంటే లెట్స్ వెల్కమ్ హీరో సత్య గారు ఆన్ స్టేజ్. Yes, now the stage is balanced because we have the gorgeous heroine for this movie, Sari, and also తనని ఈక్వల్గా నేను కూడా హ్యాండ్సమ్గా ఉన్నాను అని చెప్పినట్లే ఉన్నారు అంత హ్యాండ్సమ్ హంక్ ఫ్రమ్ ఢిల్లీ హిస్ సత్య. ఇద్దరికి డెబ్యూ ఫిల్మ్ కావడంతో ఎవరికైనా ఒక భయం ఉంటుంది, క్యాన్ వీ గివ్ అప్ టు ది మార్క్, అసలు మార్క్ లాగా యాక్ట్ చేయగలుగుతామా, క్యాన్ వీ క్రియేట్ అ లెగసీ అని. వీళ్ళిద్దరూ యాక్టింగ్ చూస్తే మన మైండ్ బ్లో అయిపోతుంది. అంత అమేజింగ్ యాక్టర్స్, అసలు డెబ్యూ యాక్టర్స్ అని మనం అనుకోలేము. అంత అద్భుతంగా యాక్ట్ చేశారు, అంత అద్భుతంగా డాన్స్ చేశారు, అంత అద్భుతంగా మీ అందరినీ కూడా మెస్మరైజ్ చేస్తారు. సో ప్రెజెంట్గా ఆరాధ్యదేవి గారు అండ్ ఆల్సో సత్య చేసిన కాంబినేషన్స్లో
నెక్స్ట్ బెస్ట్ సాంగ్ అంటే ఈ సాంగ్ ఎలా వైరల్ అయింది ఏంటి అనేది అంటే ఏదైనా సాంగ్ మీరు చూసుకున్నట్లయితే ఫస్ట్ రీల్స్ త్రూ వైరల్ అయ్యి దాని తర్వాత సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. అయితే ఇలాంటి ఒక నేపథ్యంలో ఈ నెక్స్ట్ వచ్చే సాంగ్లో ఉంటుందండి ప్రతి ఒక్క మీనింగ్ ఒక వజ్రంతో పోల్చినా తప్పు లేదు. అండ్ ఆల్సో ఇది వన్ ఆఫ్ ద ఫేవరెట్ సాంగ్స్ ఆఫ్ ఆర్జీవి గారు ఫ్రమ్ దిస్ ఫిల్మ్. సో ఈ సాంగ్ని స్పెషల్గా లాంచ్ చేపిద్దామని హీరోయిన్ని ఇంకా హీరోనే రమ్మన్నాను. అండ్ ఆరాధ్య, హౌ డు యూ ఫీల్ వర్కింగ్ అబౌట్ దిస్ మూవీ? హౌ డు యూ ఫీల్ గెటింగ్ యువర్ పోస్టర్స్ ఆల్ ది వే అండ్ శారీలో మిమ్మల్ని చూసి పడిపోయారు ఆర్జీవి సార్, టు బి ఆనెస్ట్. అండ్ దాని గురించి హౌ డు యూ ఎక్స్పెక్ట్ అండ్ వాట్ మెసేజ్ డు యూ వాంట్ టు గివ్ ఇట్ టు ది ఆడియన్స్? ఓకే, హాయ్ హాయ్. ఓకే, హౌ ఆర్ యూ? ఎలా ఉన్నారు అందరూ? ఎలా ఉన్నారు? ఓకే, సో basically this is my debut movie and I feel so happy right now and exactly I don't know what to say right now. So how was the first song? Super. Okay, so like Lucky Lakshmi said, I got this movie through a reel which got viral of mine. So first of all I would like to thank Ram for giving me this opportunity, because otherwise I will be doing post-graduation, doing practicals here and there. So I feel so blessed right now. Yeah, thank you. The handsome hunk, Satya. We want to hear what అసలు సత్య చూడడమే తప్ప అసలు ఎలా మాట్లాడతారు, ఏం మాట్లాడతారు, అందరు అమ్మాయిలకి వెయిట్ చేసి అందరూ వెయిట్ చేస్తున్న ఒక మూమెంట్ సత్యతో మాట్లాడిపోయండి అని. ఆరాధ్యకి ఎంత ఫ్యాన్ బేస్ ఉందో సత్య కూడా అంతే ఫ్యాన్ బేస్ పెరుగుతోంది. సో సత్య, హౌ డు యూ ఫీల్ అబౌట్ వర్కింగ్ ఇన్ దిస్ ఫిల్మ్? హౌ డు యూ ఫీల్ వర్కింగ్ విత్ ఆర్జీవి సార్? హౌ డు యూ ఫీల్ వర్కింగ్ విత్ ఆరాధ్య దేవి? Of course. Hi everyone. How are you? So it was an amazing experience working with Ram sir and my co-actress, beautiful lady Aradhya. If I'm talking about Sadi, so everyone did fantastic job. My first director Kamal and Sabri and art department Madhu Anna, so many people. Everyone did fantastic job. Thank you Ravi sir. Thank you Ram sir. Done. Now, what I want you to tell us, in the whole process of shooting, pre-production, post-production, what is the best moment you both had together? Maybe it might be a scene or it might be a party or anything. I think the best moment I had was during the climax scene. I would like to talk about my director Kamal here. See, he gave us a complete freedom to do whatever we have to do in terms of the character. He know what he had to extract from us. Like, he will give us like the complete brief. I really believe it's only because we were able to pull off such a like a drastic performance. So I would like to thank him. Yeah. And my favorite scene will be most of the scenes in the climax scenes. It was like, Hannah? Climax scenes were like so physically exhausting, all the scenes. But after fight scenes जो मेरे body pain होता था ना after पैकअप वो सबसे ज़्यादा hard था मेरे लिए. But climax, of course, climax. Yeah, climax scenes were the best. So, did you feel any kind of discomfort while shooting? Anybody, if you're not doing the scene perfectly, might be the director or any pressure to you? అంటే ఇప్పుడు ఈ మూవీలో ఈ సీన్ కరెక్ట్గా అలా రావాలి అనే అవుట్పుట్కి డిడ్ దే డూ ఎనీథింగ్ ఆర్ డిడ్ యూ ఎంజాయ్ ది హోల్ ప్రాసెస్? Yeah, enjoy the whole process because starting में मैं nervous था. But जो like starting में nervous था मैं. But जो कमल and RGV सर ने मुझे references दिए कुछ, तो मतलब अच्छा हुआ. सभी experience supportive थे, सभी लोग supportive थे. Now, I would like to address you to launch the second most addictive and beautiful song together. Both of us should. Okay, let's launch the song. Launch the second song. Yeah.
మొదటిసారి సారీలో చూసినప్పుడే నేను అవుతూ చాకులో ఉన్న బీట్ని మార్చేసింది నా హార్ట్. మొదటిసారి సారీలో చూసినప్పుడే నేను అవుతూ చాకులో ఉన్న బీట్ని మార్చేసింది నా హార్ట్. Oh my booty, oh my sweetie, oh my sweetie. Oh my baby, oh my baby, oh my sweetie, oh my sweetie. అందానికి మీనింగే నువ్వు, ఆ చందమామకే జలసి నువ్వు. Oh, AK-47 లా నువ్వు తోపు, గన్ షాట్ లా తాకుతుంది నీ చూపు. నా గుండెల్లో, నా గుండెల్లో, నా గుండెల్లో. Oh my booty, oh my sweetie, oh my sweetie. Oh my baby, oh my baby, oh my sweetie, oh my sweetie. స్వర్గం ఒకటి ఉంటుందని చెప్తుంటే విన్నా, ఇప్పుడది నువ్వే అని తెలుసుకున్నా. స్వర్గం నువ్వా, నువ్వే స్వర్గమా, స్వర్గం నువ్వా, నువ్వే స్వర్గమా. Oh my baby, oh my baby, oh my sweetie, oh my sweetie. నా బల్బకి కరెంట్ నువ్వు, నా పండగకి నీవు. నా కన్నుకి పొలచ్చు నువ్వు, నా చీకటికి లైటే ఓ అందానికి అందం, స్వర్గానికి స్వర్గం నువ్వే, నువ్వే, నువ్వే. ఈ క్లైమేట్కి తెప్పిద్దాం చెయ్యి జ్వరం, చెయ్యి జ్వరం. Oh my sweetie, oh my sweetie. Oh my baby, oh my baby, oh my sweetie, oh my sweetie. హౌ ఇస్ ద సాంగ్? ఇప్పుడు రైట్ కన్నా ఎక్కువ ఇష్టమా, లెఫ్ట్ కన్నా ఎక్కువ ఇష్టమా అన్నట్లుంది. ఫస్ట్ సాంగ్ నచ్చిందా, సెకండ్ సాంగ్ నచ్చిందా అని అడగడం. ఇజంట్ ఇట్ గర్ల్స్? ఎస్ ఎస్. అసలు మూవీలో ఈ సాంగ్ని చూస్తుంటేనే బాగుంది. సో ఇలాంటి ఒక సాంగ్, అందమైన అమ్మాయిలు, ఒక గ్రూప్ ఆఫ్ బ్యూటిఫుల్ అమేజింగ్ టాలెంటెడ్ డాన్సర్స్ ఇక్కడ స్టేజ్ పైన చేస్తే ఇంకా ఎంత బాగుంటుంది. ఆ సాంగ్ని మళ్ళీ 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 వినాలనిపిస్తుంది, మళ్ళీ మళ్ళీ ఫీల్ కావాలనిపిస్తుంది. ఒక్కసారి, మరొకసారి, ఇంకొకసారి, మొదటిసారి సాంగ్ని పర్ఫామ్ చేయడానికి వచ్చేస్తున్నారు మన బ్యూటిఫుల్ అమేజింగ్ అండ్ టాలెంటెడ్ డాన్సర్స్. మొదటిసారి సారీలో చూసినప్పుడే నేను అవుతూ చాకులో ఉన్న బీట్ని మార్చేసింది నా హార్ట్. మొదటిసారి సారీలో చూసినప్పుడే నేను అవుతూ చాకులో
my sweetie, oh my sweetie. Oh my baby, oh my baby, oh my sweetie, oh my sweetie. అందానికి మీనింగే నువ్వు, ఆ చందమామకే జలసి నువ్వు. Oh, AK-47 లా నువ్వు తోడు గన్ షాట్ లా తాకుతుంది నీ చూపు నా గుండెల్లో నా గుండెల్లో నా గుండెల్లో. Oh my puri, oh my sweetie, oh my sweetie. Oh my baby, oh my baby, oh my sweetie, oh my sweetie. Oh my sweetie, oh my sweetie. Oh my baby, oh my baby, oh my sweetie, oh my sweetie. Oh my beauty, oh my sweetie, oh my sweetie. Yes, so that was a fantabulous performance, isn't it? సో ఇప్పటి నుంచో వెయిట్ చేసి మైక్ ఎప్పుడు ఆర్జీవి సార్ చేతిలోకి వెళ్తుందా అని వెయిట్ చేస్తున్నారు. am I wrong or right? ఎస్. సో ఇప్పుడు ట్రైలర్ని ఎక్స్క్లూజివ్గా లాంచ్ చేయడానికి, ట్రైలర్లో ఏమేమి ఉంది చూపించడానికి తన మాటల్లోనే ఒకసారి విని తర్వాత ట్రైలర్ని కూడా చూసేద్దాం. ట్రైలర్ లాంచ్. కిట్టు ఆరాధేది ఐ లవ్ యూ ఆరాధ్య. సోషల్ మీడియాలో ఎవరెవరో ముక్కు మొహం తెలియని వాళ్ళతో పరిచయాలు పెంచుకుని వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఫోర్గ్రౌండ్ ఏమీ తెలియకుండా వాళ్ళని నమ్మేయడంతో ఎదురయ్యే ప్రమాదాలు, భయంకర సంఘటనలు మనం చాలా విన్నాం, చూసాం. అలాంటి నిజ జీవిత ఘటన ఆధారంగా తీసిన సినిమా ఈసారి. I love you, Kittu. వెల్, ట్రైలర్ నచ్చిందా? ఎస్. డూ యూ వాంట్ టు వాచ్ ఇట్ వన్స్ మోర్? ఎస్. ఎస్. కిట్టు ఆరాధేది ఐ లవ్ యూ ఆరాధ్య. సోషల్ మీడియా
ఏరియాలో ఎవరెవరో ముక్కు మొహం తెలియని వాళ్ళతో పరిచయాలు పెంచుకుని వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఫోర్గ్రౌండ్ ఏమీ తెలియకుండా వాళ్ళని నమ్మేటంతో ఎదురయ్యే ప్రమాదాలు, భయంకర సంఘటనలు మనం చాలా చాలా విన్నాం, చూసాం. అలాంటి నిజ జీవిత ఘటనల ఆధారంగా తీసిన సినిమా ఈసారి. I love you, Kittu. ఎస్, నచ్చింది కదా. ఇంత బాగుంది కాబట్టి ఇప్పుడు అర్థమైంది రవి గారు ఎందుకు దీనికి ప్రొడ్యూసర్గా వ్యవహరించారు. ఇంత సైలెంట్గా ఉన్నారు కానీ రవి గారు ఆర్వి రియాలిటీ అని ఒక మంచి రియల్ ఎస్టేట్ దానికి కూడా ఓనర్. ఒకవేళ డబ్బులు సేఫ్గా ఉండాలి అనుకుంటే రవి గారి దగ్గరికి వెళ్ళిపోతే సేఫ్గా ఉంటుంది. దీనికి ఎంత రిటర్న్స్ వస్తుందో నేను చెప్పలేను కానీ దానికైతే కంపల్సరీ మనకి గెట్ బ్యాక్ అయితే ఉంటుంది. సో ఇట్లే అసలు ఏం జరుగుతోంది, ఎప్పుడు జరుగుతోంది అని తెలియకుండానే తీసేశారు ఈ మూవీ. ఎప్పుడు ఏంటి ఎలా అని అంటే ముగ్గురు కూడా, డైరెక్టర్ కానివ్వచ్చు, రామ్ గోపాల్ వర్మ కానివ్వచ్చు, అలాగే సత్య కానివ్వచ్చు, మాకు తెలీదు అయిపోయింది అలా అంటున్నారు. కానీ అసలు ఏం జరిగింది, ఈ మూవీకి డైరెక్టర్గా వ్యవహరించిన గిరికమల్ గారు అండ్ ఆల్సో మ్యూజిక్ డైరెక్టర్, అద్భుతమైన ఎడిక్టివ్ సాంగ్స్ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ శశి ప్రీతం గారిని ఐడ్ లైక్ టు వెల్కమ్ యూ ఆన్ స్టేజ్ సార్. ఎస్ సార్, డైరెక్షన్ ఒకరి అసిస్టెంట్గా పనిచేయాలంటే ఎంత కష్టం, కోపం అన్నీ వస్తాయో మనకు అందరికీ తెలిసిందే. అలాంటిది ఏకంగా రామ్ గోపాల్ వర్మ గారి దగ్గరనే అసిస్టెంట్గా వర్క్ చేసి ఇప్పుడు తన గురించి ఒక ఫిలిం కూడా డైరెక్ట్ చేశారు. అసలు ఎలా ఫీల్ అవుతున్నారు, ఫస్ట్ ఫిలిమా లేదంటే ఇంకా ఎన్ని అద్భుతమైన ఫిల్మ్స్ తీయబోతున్నారు అనేది ఆయన మాటల్లోనే విందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ ద ఆపర్చునిటీ. శారీ అనేది ఒక కైండ్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్ బికాస్ నాకు సార్ ఫస్ట్ కాన్సెప్ట్ చెప్పినప్పుడు మోస్ట్ ఆఫ్ ది మూవీ రివాల్వ్ అరౌండ్ 2 క్యారెక్టర్స్. ఫ్రమ్ ద పాయింట్ బిగినింగ్ ఫ్రేమ్ నుంచి ద మూవీ స్టార్ట్స్, ఇట్ నెవర్ డైవర్ట్స్ ఫ్రమ్ ది పాయింట్. ఒకే పాయింట్ మీద 2 క్యారెక్టర్స్తో రన్ చేసి అండ్ ఇంటెన్స్ ఎమోషన్స్ ఉంటుంది క్లైమాక్స్ వరకు. సో ఈ కైండ్ ఆఫ్ మూవీని ఫస్ట్ నాకు ఆఫర్ చేసినప్పుడు ఐ కైండ్ ఆఫ్ అంటే ఈ మూవీలో కిట్టు ఈస్ నాట్ ఎ హీరో, రెగ్యులర్ హీరో కాదు. అండ్ అమ్మాయి చాలా అందంగా ఉన్న ఆరాధ్య, షీ వాస్ సో బ్యూటిఫుల్ బట్ షీ యాక్ట్స్ డీగ్లామరైజ్డ్ ఇన్ ద మూవీ. సెకండ్ హాఫ్లో షీ వాస్ మోస్ట్ ఆఫ్ ది పార్ట్ డీగ్లామరైజ్డ్గా ఉంటుంది. సో కైండ్ ఆఫ్ ఇన్ని కాంప్లికేషన్స్ ఉన్న మూవీ ఫస్ట్ ఆపర్చునిటీ నాకు వచ్చినప్పుడు ఐఎమ్ జస్ట్ కైండ్ ఆఫ్ ఫియర్ ఉండేది. బట్ బాస్ ఆర్జీవి గారు నన్ను చాలా ఈజీగా గైడ్ చేయగలిగారు. ద కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ ఈ ఆస్క్డ్ మీ, అంటే గైడెన్స్ అంటే ఈ నెవర్ టోల్డ్ మీ ఎలా షూట్ చేస్తావు ఆర్ వాట్ ఆర్ ద డైలాగ్స్ ఏంటి, ఎలా కంపోజ్ చేస్తావు, ఈ నెవర్ ఆస్క్డ్ మీ దట్. బట్ ద కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ మీన్స్ ఒక బ్రీఫ్ ఇచ్చేవారు. హౌ యు ఆర్ గోయింగ్ టు ఎలివేట్ ద సైకలాజికల్ డెప్త్ ఆఫ్ ది క్యారెక్టర్, కిట్టు ఫీల్ అయ్యేదాన్ని వితౌట్ హిమ్ టాకింగ్, హౌ యు ఆర్ గోయింగ్ టు షూట్. దిస్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ మేక్ మీ థింక్ హౌ ద మూవీ షుడ్ బి. సో నాకు ఆ గైడెన్స్ ఉండడం వల్లనే ఇంత కాంప్లికేషన్స్ ఉన్న మూవీ. బికాస్ ఒక 2 క్యారెక్టర్స్తో మోస్ట్ 2 hours ఆఫ్ మూవీ రన్ చేసి మోస్ట్ ఆఫ్ ది స్క్రీన్ టైమ్ బిట్వీన్ 2 of them అండ్ వితౌట్ ఎనీ హీరో అండ్ ద కైండ్ ఆఫ్ ఎమోషన్స్ అండ్ ఇంటెన్స్ డ్రామా,
అండ్ నాకు ఐ హ్యావ్ ఏ ఎడిటింగ్ ఎక్స్పీరియన్స్ బట్ నెవర్ బీన్ టు సెట్. సో ఇంత కాంప్లికేషన్స్ ఉన్న టీమ్ని ఆయన ద వే హీ మేనేజ్డ్ టు గెట్ దట్ అవుట్పుట్ ఇన్ ది ఐఎమ్ వెరీ గ్లాడ్ ఐ గాట్ దట్ ఆపర్చునిటీ. అండ్ my team, Sabari, cinematographer, he helped me very lot. And music director, background score, Sir Shashi Pritham sir, give me a beautiful song. And music background score, Anand, my team, Anil, Mahesh, and everyone, we are all andaru nannu chala support chesaru. And Ravi sir, finally, he's the very coolest guy I ever seen. Eppudu ekkada ఏ tension pettukoru. And from the beginning to end, he was very cool and never ever asked me anything until the first show. He said very happily and a face chusanu with very big smile. I'm very happy for that. Thanks for the opportunity. Thanks. శశి ప్రీతం గారు ఈ మూవీలో అద్భుతమైన సాంగ్స్ డెడికేట్ చేయడానికి ఒకరిని డెడికేట్ చేస్తాను ఈ బ్యూటిఫుల్ శారీ సాంగ్ అంటే మీ మైండ్లో ఫస్ట్ వచ్చేది ఎవరు? అండ్ ఈ సాంగ్ చేసినప్పుడు లేదా ఇది సాంగ్ రాసినప్పుడు కంపోజ్ చేసినప్పుడు ఏం ఫీల్ అవుతూ రాశారు? అండ్ ఇంత అద్భుతంగా ఎడిక్టివ్గా రాయాలని మీకు ఎలా అనిపించింది సార్? నాకు ఒక్కటే పేరు వస్తుందండి, అదేంటంటే ఆర్జీవి గారు. నాకు తెలిసి హీ ఈజ్ గాడ్ ఫర్ ఆల్ ఆస్పైరింగ్ ఫిల్మ్ మేకర్స్, ఎవ్రీవన్. అసలు సినిమా అంటే వాళ్ళకి గాడ్ ఎవరు అంటే ఆయన. ఫ్రమ్ మై ఫస్ట్ మూవీ గులాబీ, నేను ఆయన్ని కలిసిన మొదటి రోజు కూడా ఇప్పటికి గుర్తుంది నాకు. పంజగుట్ట ఇంటికి వెళ్ళి కలిసాను. ఫ్రమ్ దట్ మూమెంట్ టిల్ దిస్ మూమెంట్ ఐ ఓవ్ మై కెరియర్ టు హిమ్. And I dedicate all my songs to him. Nothing else I can talk about this movie. That's it. I would like you both. I'm so happy and I'm so grateful to be a part of this wonderful team and for RGV garu. Anytime for you, sir. Thank you so much for giving such an amazing movie, songs and BGM also, sir. It's absolutely fantastic. మీ ఇద్దరు ఒక్కసారి థర్డ్ సాంగ్ లాంచ్ చేస్తే వినాలనుంది. Song launch. A thousand times I wish to say I love you. A thousand times I wish to hear you love me. A thousand lives I wish to live to love you. A thousand times I wish to die if you don't love me. నా గుండె చెంబర్స్ని నువ్వు ఆక్రమించావుగా. నా హార్ట్ బీట్ ఎప్పుడు నీలోని కలిసిందిగా. నా ప్రాణమై నీవు ఉన్నావుగా. అణువణువులో నా ఇమిడావుగా. నా శ్వాసవై ప్రాణం నిలిపావుగా. వేరెవడు నిన్ను చూసిన హార్ట్ బర్నే. నా నుంచి దూరమైతే హార్ట్ బ్రేకే. నీ కోసం బ్రతకమంటే హార్ట్ ఫుల్లే. నువ్వు
నా గుండె చెంబర్స్ని నువ్వు ఆక్రమించావుగా, నా హార్ట్ బీట్ ఎప్పుడు నీలోని కలిసిందిగా. నైస్, దట్ వాజ్ అ గుడ్ సాంగ్. సో ఇప్పుడు థర్డ్ సాంగ్ని కూడా, ఇన్ని సాంగ్స్ బేసిక్గా 3 సాంగ్స్ ఈ మూవీకి, ఆ 3 సాంగ్ని కూడా అద్భుతంగా అసలు కంపోజిషన్ అదంతా శశిప్రీతం గారు ఒక లెవెల్లో పెడితే దానికి ఈక్వలెంట్గా కొరియోగ్రాఫ్ చేసింది సుభాష్ మాస్టర్. ఇప్పుడు ఆ అద్భుతాన్ని మళ్ళీ ఒకసారి స్టేజ్లో ఇన్ రియాలిటీ రీక్రియేట్ చేయడానికి సుభాష్ మాస్టర్ అండ్ హిస్ టీమ్ ఇస్ కమింగ్. కెమెరామెన్స్ అందరికీ చెప్తున్నాను, యూ గోనా గెట్ అ లాట్ ఆఫ్ కంటెంట్. నేను ముందు ఏది చెప్పను కానీ దిస్ ద పాయింట్. ఆల్ రైట్. This event is organized by Avi Reality Presents. Welcome you to the Sari pre-release event powered by Snow Kingdom, co-sponsored by Drones, Rhythm Asset Management, audio by Mango, and event by Vajra Events. A thousand times I wish to say I love you. A thousand times I wish to hear you love me. A thousand lives I wish to live to love you. A thousand times I wish to die if you don't love me. నా గుండె చెంబర్స్ని నువ్వు ఆక్రమించావుగా, నా హార్ట్ బీట్ ఎప్పుడు నీలోని కలిసిందిగా. నా ప్రాణమై నీవు ఉన్నావుగా, అణువణువులో నా ఇమిడావుగా, నా శ్వాసవై ప్రాణం నిలిపావుగా, నిలిపావుగా. వేరెవడు నిన్ను చూసిన హార్ట్ బర్నే, నా నుంచి దూరమైతే హార్ట్ బ్రేకే, నీ కోసం బ్రతకమంటే హార్ట్ ఫుల్లే, నువ్వు లేవు అన్న క్షణమే హార్ట్ స్టాపే. నా గుండె చెంబర్స్ని నువ్వు ఆక్రమించావుగా, నా హార్ట్ బీట్ ఎప్పుడు నీలోని కలిసిందిగా.
ఎస్, ఇప్పుడు కొద్దిసేపటికి మూమెంట్స్ ఆఫ్ శారీ, అసలు వర్క్ చేసేటప్పుడు వర్కింగ్ స్కిల్స్ నుంచి మేకింగ్ సీన్స్ దాకా అసలు ఏమేమి ఉన్నాయి, ఎలా చేశారో ఒక్కసారి చూద్దాం. అదేంటి అలా రియాక్ట్ అయ్యారు? ఏదో దయ్యాన్ని చూసినట్టు. సారీ. సారీ అయితే నేను చెప్పాలి, ఎందుకంటే లేట్గా వచ్చింది నేను. కూర్చోండి. మీరు దయ్యం ఎలా అవుతారండి? మీరు ఐ మీన్ యువర్ గాడ్ ఇస్ 1985 మీరు నన్ను పొగిడే స్టైల్ మా తాతయ్య కాలం నాటిది. మీరు నిజమే చెప్పారు. నేను కొంచెం స్టాప్. హాయ్. నీకెలా తెలిసింది నేను ఇక్కడున్నానని? అరే ఇన్స్టాగ్రామ్లో నువ్వు స్టోరీ పెట్టావు కదా. కిట్టు, ఐఎమ్ సారీ అబౌట్ యెస్టర్డే. అరే ఇందులో నీ తప్పే ఉంది. చేసిందంతా మీ అన్నయ్య కదా. ఎంత చెప్పినా వినకుండా, అర్థం చేసుకోకుండా జంతువులా మీద పడిపోయాడు. కిట్టు ప్లీజ్. కిట్టు, మా అన్నయ్యకు షార్ట్ టెంపర్. తనేం చెప్పినా అది నా మంచి కోసమే. తన గురించి అలా మాట్లాడకు. అరే నిన్న వాడిని నువ్వే చూసావు కదా, ఒక ఫూల్ లా బిహేవ్ చేశాడు.
వాడు చూడు ఏం చేస్తున్నాడు. Let's go there. ఆరాధ్య ఆరాధ్య అరవకు అరవకు ప్లీజ్ నేను చెప్పేది జాగ్రత్తగా విను. నీకు అసలు తెలివుందా లేదా? మన ప్రేమని మర్చిపోయి మీ ఇంట్లో వాళ్ళు చెప్పారని కలవడం మాట్లాడడం మానేస్తావా? చెప్పు చెప్పు. నా గురించి ఆలోచించలేదా? కానీ నేను నీలాగా కాదు, నిన్ను కాదని నేను ఇంకొక అమ్మాయి గురించి ఎప్పుడు ఆలోచించలేదు. ప్రతిక్షణం 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 ఆరాధ్యకి ఇదంటే ఇష్టం, ఆరాధ్యకు అదంటే ఇష్టం. ఇలా చేస్తే ఆరాధ్యకు నచ్చుతుంది కదా. నువ్వు నువ్వు నా గురించి ఎప్పుడైనా ఇలా ఆలోచించావా? ఆలోచించావా? ఆలోచించలేదు కదా. చూడు చూడు చూడు, ప్రేమించడం ఒక్కటే సరిపోదు, దాన్ని చూపించాలి కదా. చూపించావా? నువ్వు చూపించావా? లేదు కదా. ఒక చిన్న ఫ్రేమ్లో మూవీనే చూపించినట్లుగా అనిపించింది నాకైతే. అసలు అది ఎప్పుడెప్పుడు అవుతుందా అన్నది అసలు థాట్లోనే లేదు. ఇంకా ఏమొస్తుంది, నెక్స్ట్ ఏంటి అన్న ఉత్కంఠ అయితే నెలకొంది. అయితే ప్రస్తుతానికైతే ఐ వుడ్ లైక్ టు కాల్ రవి సార్ ఆన్ స్టేజ్ టు వెల్కమ్ ద లెజెండరీ డైరెక్టర్ RGV రామ్ గోపాల్ వర్మ గారి కోసం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాం మీ అందరి కోసం. లెట్స్ వెల్కమ్ రవి వర్మ గారు అండ్ దెన్ RGV సార్.
వెల్ ఆర్జీవి సార్ గురించి ఒక ఏవి టీమ్ అంతా కలిసి కష్టపడి ఒకటి క్రియేట్ చేసింది, అదొకసారి చూద్దాం. సార్ దర్స్ అ గిఫ్ట్ ఆన్ స్క్రీన్ ఫర్ యూ. తెలుగు సినీ పరిశ్రమను కొత్త దారిలో నడిపించిన దర్శకుల్లో రామ్ గోపాల్ వర్మ పేరు అగ్రగామిగా నిలుస్తుంది. శివ సినిమాతో కథనానికి టెక్నికల్ ప్రజెంటేషన్కు కొత్త ఒరవడి సృష్టించిన ఆయన ఫార్మాట్లను తిరగరాసి తన తొలి చిత్రంతోనే ఇండస్ట్రీలో సంచలనం సృష్టించారు. సత్యతో ప్రేక్షకులను ఊహించని స్థాయిలో థ్రిల్ చేస్తూనే క్యారెక్టర్ డెప్త్, నేచురల్ స్టైల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. కంపెనీ, సర్కార్, క్షణం క్షణం, రంగీలా, భూత్ వంటి చిత్రాలు ఆయన మాస్టర్ స్ట్రోక్లే. ఈ రోజు నుంచి నీకు సంబంధించిన ప్రతిదాన్ని చెప్పి మరీ నాశనం చేస్తాను. ఏం చేస్తావో చేసుకో. ये गुरु अपना औकात के बाहर हो गया. ये माता इसका तो गेम बजाने का है मेरे को. दलदल है ये राजनीति, गंदी दलदल. इसीलिए मैंने अपने आप को इससे दूर रखा है. शत्रु वाढतच राहणार. मी मागे हटणार नाही. వాస్తవికతను తెరపై చూపించడంలో ఆయన డేరింగ్ కు ఎవరూ సాటిరారు. రక్త చరిత్ర, వంగవీటి వంటి చిత్రాలు దీనికి నిదర్శనం. ఆయన ఇంటర్వ్యూలు, ఆలోచన విధానం, నిర్భయంగా తన అభిప్రాయాలను వెల్లడించే తీరు ఎందరికో ప్రేరణగా నిలుస్తుంది. విపరీతంగా ఆరాధించేది ఆన్ స్క్రీన్ ఫర్ ద ఫిల్మ్స్ దట్ హి హస్ మేడ్, నాట్ నౌ, అండ్ ఆఫ్ స్క్రీన్ హిస్ పర్సనాలిటీ, హిస్ థాట్ ప్రాసెస్, ఎవ్రీథింగ్. ఐ అడ్మైర్ ఆర్జీవీ అ లాట్. చాలా ఇష్టం. స్పెషల్ పర్సన్ ఇన్ మై లైఫ్ అండ్ హీ విల్ ఆల్వేస్ బి ఎ స్పెషల్ పర్సన్. నేను చాలా మందికి చెప్పాను, ఐఎమ్ టెలింగ్ దిస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ సార్ టుడే. ద మోస్ట్ డేరింగ్ స్టెప్ ఎవరైనా తీసుకున్నారు ఫిలిం ఇండస్ట్రీలో అంటే అది ఆర్జీవి సార్. సో యానిమల్ రాయడము, అర్జున్ రాయడము డేరింగ్ స్టెప్ కాదు. నేను సార్లో పొగడట్లేదు, ఇది ఐ జెన్యున్లీ ఫీల్ దిస్. నేను చాలా మంది చెప్పాను, మీకు కూడా తెలియాలని చెప్తున్నాను. యా, దట్ ఈస్ ఆర్జీవి. ఎస్. వయసుతో సంబంధం లేకుండా ఇప్పటికీ యంగుగా కనిపిస్తూ ఆయన స్టైల్, డ్రెస్సింగ్, స్వాగ్ ఇప్పటి యంగ్స్టర్స్ కి స్ఫూర్తిదాయకం. 4 దశాబ్దాలుగా కొత్త పాత దర్శకులకు రోల్ మోడల్ గా నిలుస్తూ సొంతంగా ఆర్జీవి అనే బ్రాండ్ ను క్రియేట్ చేసుకున్న ఏకైక డైరెక్టర్. ఇండస్ట్రీలో హీరోల రాజ్యం కొనసాగుతున్న సమయంలో డైరెక్టర్ గా రాజ్యమేలిన వ్యక్తి రామ్ గోపాల్ వర్మ మాత్రమే. కాంట్రోవర్సీ అనే పదాన్ని తన ఇంటి పేరుగా మార్చుకొని ఇన్ఫ్లుయెన్సర్ గా సోషల్ మీడియాను హైలైట్ చేస్తూ కొనసాగుతున్నారు. సంపాదన గురించి లెక్కలు పెట్టకుండా ఈ రోజు నేను ఏం చేస్తున్నాను అనే దానిపై దృష్టి పెట్టే వ్యక్తి. ఇతర దర్శకులు తమ సినిమా హిట్ అవ్వగానే కోట్లు రెమ్యునరేషన్స్ పెంచేస్తూ నిర్మాతలకు భారంగా మారుతున్న సమయంలో తన రెమ్యునరేషన్ ఏం చెప్పాలో కూడా తెలియని సినీ ప్రేమికుడు ఆర్జీవి. తనదైన మార్గంలో ఇండస్ట్రీకి ప్రాణం పోస్తూ కొత్త దర్శకులను, నటులను ఎంకరేజ్ చేస్తూ ఇండస్ట్రీకే విశ్వామిత్రుడిగా మారారు రామ్ గోపాల్ వర్మ. సినీ ప్రేమికుడిగా, డైనమిక్ ట్రెండ్ సెట్టర్గా హారర్, థ్రిల్లర్, మాఫియా, లవ్ ఇలా అన్ని రకాల జానర్లను అద్భుతంగా తెరకెక్కించిన ఏకైక పాన్ ఇండియా డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. అదే డైనమిక్ ఎనర్జీతో పరిశ్రమలో కొనసాగుతూ శారీ సినిమా ద్వారా మరోసారి తన సృజనాత్మకతను ప్రదర్శించబోతున్నారు డేర్ డెవిల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. ఆర్జీవి డెన్ ప్రోడక్ట్ గా ఆర్జీవీఆర్వి ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఆర్వి రియాలిటీ అధినేత నిర్మాత రవిశంకర్ వర్మ నిర్మాణంలో గిరికృష్ణ కమల్ దర్శకత్వంలో రాబోతోన్న ఈ సినిమా ఆద్యంతం ఆకట్టుకోనుంది. ఆర్వి రియాలిటీ అధినేత రవిశంకర్ వర్మతో కలిసి ప్రయాణం మొదలుపెట్టిన రామ్ గోపాల్ వర్మ గారు 2025 నుంచి హాలీవుడ్, బాలీవుడ్, ఫిల్మ్ అండ్ వెబ్ సిరీస్లలో ఆర్జీవి 3.0గా మళ్లీ ప్రేక్షకులకు గ్రాండ్ గా కంబ్యాక్ ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా సంచలనాలని సృష్టించబోతోన్న డేర్ డెవిల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గారికి ఇవే మా హృదయపూర్వక అభినందనలు.
ఇంత అద్భుతమైన ఏవి చూసిన తర్వాత కూడా మైక్ నా చేతిలో ఉండడం ఏమాత్రం సరిపోవట్లేదు కదా. లెట్స్ గివ్ ఇట్ అప్ ఫర్ ఆర్జీవి సార్. ఏవి చాలా బాగుంది, కానీ అది అర్ధ సత్య. ఎందుకంటే నా మీద దయ ఉంచి నేను తీసిన బ్యాడ్ సినిమాలు ఎక్కడ అది లేనట్టే వీళ్ళు కట్ చేశారు. బట్ అది క్లారిఫై చేయడానికి నేను సత్య హరిశ్చంద్రుని అవ్వకపోవచ్చు, కానీ ఎంతో కొంత ఎలిమెంట్ చెప్పడానికి. ఎనీవే ద పాయింట్ ఈజ్ లైక్ ఆల్రెడీ మీరు చూసిన సీన్స్ బట్టి దీన్ని బట్టి you would have understood the context of this film. ఇప్పుడు సోషల్ మీడియాలో జరుగుతున్న అంటే ఒక మితిమీరిన ఒక అబ్సెషన్ అయినప్పుడు ఎంత భయంకరంగా అవ్వటానికి ఛాన్స్ ఉంది అనేది చేయటానికి ఇది టోటల్ సినిమా అనేది ఒరిజినేట్ అయింది. అది నేను నా లాంగ్ టర్మ్ అసోసియేట్ కమల్ నాకు చాలా సినిమాలు అసిస్ట్ చేసాడు, ఎడిట్ చేశాడు. అండ్ తనతో ఉన్న డిస్కషన్స్లో నాకు ఒక ఇంప్రెషన్ పెరిగి ఈ సినిమా తనకి ఇవ్వడం జరిగింది. అండ్ ఐ బిలీవ్ హీస్ డన్ ద ఫిల్మ్ ఫార్ బెటర్ దెన్ ద స్క్రిప్ట్. నేను స్క్రిప్ట్ స్టోరీ ఇనీషియల్ స్టోరీ నేను రాశాను, కానీ స్టోరీ రాసినప్పుడు నాకు ఒక ఫండమెంటల్ విజువలైజేషన్ ఉంటుంది, ఇలా ఉంటుందని. దాన్ని చాలా మించి చేశాడు కమల్. సో ఐ వాంట్ టు థ్యాంక్ యూ ఫర్ దట్. అండ్ ఆల్ డెసిషన్స్, ఇప్పుడు సవరీ సినిమాటోగ్రాఫర్ హెస్ డన్ ఏ ఫంటాస్టిక్ జాబ్ టు క్రియేట్ ద మూడ్ and the thing, and he was picked up also by Kamal from his thing. And music department lo Anand background score gani I think. And apart from everything, ఇప్పుడు obviously Shashi Pritham నాకు చాలా గులాబీ కృష్ణవంశీ సినిమా గులాబీకి చేసిన మ్యూజిక్ అప్పటి నుంచి నాకు తెలుసు. అండ్ ఈజ్ ఎక్స్ట్రాడినరీ టాలెంటెడ్. ఏదో ఒక కాంటెక్స్ట్లో నేను కలిసి సారీ గురించి చెప్తున్నప్పుడు ఈ సాంగ్ గురించి ప్రస్తావించుతాను. అండ్ వన్ వీ హర్డ్ బోత్ మీ అండ్ కమల్ ఫెల్ట్ దిస్ వాజ్ ద బెస్ట్ సాంగ్ ఆఫ్ ద ఫిల్మ్. అండ్ ఆ ఫిలింలో ఉన్న ఫండమెంటల్ ఎమోషన్ సోల్ అనేది తన సాంగ్ క్యాప్చర్ చేసినంత ఇంక వేరే ఏది చేయలేదు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ లైక్ ఎవ్రీబడి ఎల్స్, ఇప్పుడు నాది రవిది ఒక జర్నీ అనేది 1.5-2 years నుంచి స్టార్ట్ అయింది. వీ హ్యావ్ ఎ లాంగ్ ప్లాన్ ఆఫ్ నాట్ జస్ట్ అబౌట్ ఈ సినిమా ఆ సినిమా అని కాకుండా చాలా సినిమాలు కంటిన్యూస్గా చేయడానికి ఇన్ని జానర్స్లో. ఎందుకంటే తను వేరే ఒక రియాలిటీలో అక్కడి నుంచి వచ్చిన తనకి ఇన్హరెంట్ ప్యాషన్ ఉందా, లేకపోతే నాలాంటి పిచ్చి కూడా తనకే ఉందా అని కూడా నాకు కూడా తెలియదు. ఇప్పటికి మీ ఇద్దరం కలిసి తెలుసుకుంటాం ఒక పర్టికులర్ టైం పీరియడ్లో. And the way what Subhash has done in the choreography of the 3 songs you saw is just amazing. And likewise, of course, the principal actors, cinemalu evaraithe unnaru Aradhya gani Satya gani, I think being complete newcomers in the complex roles iddaru kuda chala extraordinary ga perform chesaru. And all this new talent, whether it's from the songs or their performances and everything, I thank all of them, because their contribution is much more than me in this thing. I just try to facilitate. Me and Ravi were just facilitating their extraordinary talent to channelize it into something which hopefully will make an impact with the audience. Thank you. Thank you so much, sir. Yes, please stay on the stage. కింద నుంచి దస్పలా మొత్తాన్ని చూసినట్లయితే శారీలు మయమైపోయింది. ఎక్కడ చూసినా మ్యానిక్విన్లు, ఎక్కడ చూసినా శారీలు. ఇదంతా మీ కాన్సెప్టేనా లేదా ప్రొడ్యూసర్ గారిదా సార్? ఐ డోంట్ నో, అది పార్ట్లీ ఆర్గనైజర్స్ కొన్న తెలివి అవ్వచ్చు, అనుకున్న ఏదో అది వాట్ ఎవర్. యా, బట్ ఐ థింక్ ద మూమెంట్ యూ సే సారీ, ఎవ్రీబడి has come here in sarees. Yeah. I'd like to welcome Director Garu and Music Director Garu for the teaser launch together. Also the most beautiful heroine and the hero to grace the stage. Music Director Shashi Pritham Garu.
Okay, teaser launch. Yes, I'd like to call the whole team for the group picture. Cinematographer Shabari Garu, music team, art director Madhu Garu, Anil Garu. We'd like to have the whole team of Sari on stage, please. Co-sponsored by Dronex Satish Garu, Guru Prasad Garu, once again this also Siddharth Sidhu Garu, so the Sari pre-release event is presented by RV Reality, also powered by Snow Kingdom, co-sponsored by Dronex, Rhythm Asset Management, audio by Mango, and event is organized by Vajra Events. వజ్రా ఈవెంట్స్ వాళ్ళు ఎంత యూనిక్గా ప్లాన్ చేశారంటే జస్ట్ బికాజ్ శారీ అనే టైటిల్ ఉంది కాబట్టి కేక్ని కూడా శారీ లాగే తెప్పించారు. Yes, thank you so much for gracing this event. And అందరూ కడుపు నిండా తిని ఇంటికి వెళ్ళి April 4th రోజు థియేటర్స్ లో కనుక్కుందాం. And this is your Lucky Lakshmi signing off.